అవిగోస్ కళ్యాణ్ రామ్ వన్ మ్యాన్ షో. ఈ టైటిలే ఇంగ్లీష్ టైటిల్, తెలుగు ఆడియన్స్కి ఎలా కనెక్ట్ అవుతుంది? త్రిబుల్ రోల్స్ అనేది పెద్ద ఎన్టీఆర్ దానవీర సూరకర్ణ, జై లవకుశల్ జూనియర్ ఎన్టీఆర్, వీళ్ళ ఇద్దరికి కళ్యాణ్ రామ్ వన్ మ్యాన్ షో. 3 షేడ్స్ కూడా మనుషులు పోలిన మనుషులు. మనం కథలో చూస్తుంటే డైరెక్టర్ రాజేంద్ర రెడ్డి కూడా కొత్తగా ప్రజెంటేషన్ చేశాడు. స్క్రీన్ ప్లే కూడా ఆయన ఫస్ట్ మూవీలా లేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా జూబ్రా చాలా ఎక్సలెంట్గా. మెలోడీ సాంగ్ ఒక 25 years బ్యాక్ వచ్చిన ఎన్నో రాత్రులు వస్తాయి సాంగ్. విజువల్ ఎఫెక్ట్స్ ప్రకారంగా కెమెరా వర్షన్ తగ్గట్టుగా సాంగ్ కూడా చాలా మెలోడీ సాంగ్. ఈ రీమేక్ సాంగ్ కూడా చాలా బాగుంది. మనం ఒక క్యారెక్టర్లో ఉండి క్యారీ చేస్తే దానికంటే మన పక్కన మనలాంటి వాళ్ళు ఇంకొక 2-3 ఉన్నారు అంటే వాళ్ళ యొక్క ప్లస్లు మైనస్లు, వాళ్ళ మైండ్ సెట్ తగ్గట్టుగా పాజిటివ్, ప్రజెంట్, నెగిటివ్ ఇవన్నీ కూడా కళ్యాణ్ రామ్ అతడొక్కడే సినిమా, పటాస్ మూవీ, బింబిసారా కూడా టైం ట్రావెలింగ్ అనేది ఆదిత్య 369 చూసాము, అంతకుముందు ఒక సినిమా చూసాము. మళ్ళీ ఈ సినిమాలో కొత్త వేరియేషన్స్తో మైండ్ సెట్ పాజిటివ్ నెగిటివ్ అనేది 3 షేడ్స్ అనేది చాలా ఎక్సలెంట్గా ప్రతి ఒక్క ఆడియన్స్ కనెక్ట్ అయ్యే విధానంగా ఫ్రెంచ్ లాంగ్వేజ్లో ఫ్రెండ్స్ అనేది ఈ అవిగోస్ అనేది మన తెలుగు ఆడియన్స్కి నందమూరి ఫ్యాన్స్ ఒక ట్రీట్ అనుకోవచ్చు. ప్రతి ఒక్కరు వాచ్ చేయొచ్చు. ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్, ఆల్ ది బెస్ట్ కళ్యాణ్ రామ్. అయితే ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ ఇద్దరు కలిసి త్రిబుల్ రోల్స్ చేశారు జాడు కోసం, ఇది కోసం. అయితే ఇద్దరు దాంట్లో ఎవరు యాక్టింగ్ బాగా అనిపిస్తుంది? యాక్టింగ్ ప్రకారంగా మనుషుల రూపాలు ఒకటే, మనస్తత్వాలు వేరు. ఆ మనస్తత్వాలకి చిన్న ఎన్టీఆర్ కూడా యాంగ్సిట్గా రోల్స్ చేస్తాడు, కానీ క్యారెక్టరేషన్గా సాఫ్ట్గా చేయాలంటే కళ్యాణ్ రామే ఒక రకంగా స్క్రిప్ట్ తగ్గట్టుగా మోడిఫై అవుతాడు. ఆ బ్యాలెన్స్ అవుట్ అనేది ఈ సినిమాలో స్పష్టంగా చూపించాడు. అందుకనే కళ్యాణ్ రామ్కి ఈ అవిగోస్ మూవీ అనేది మైలురాయని ఫ్యాన్స్ అందరూ గర్వపడేటట్టుగా ఎక్కడా డిసప్పాయింట్ అవ్వలేదు. ఎప్పుడు పాత జోన్లే కాకుండా కొత్తగా చూసే విధానంగా ప్రేక్షకులు ఇంపార్టెన్స్ ఇస్తారు కాబట్టి ఆడియన్స్ కూడా రెస్పాన్స్ అవుతారు. వాచబుల్ మూవీ. అయితే బాలకృష్ణ సాంగ్స్ కూడా దీంట్లో ఒక సాంగ్స్ పెట్టడం జరిగింది. అయితే ఈ సాంగ్స్ ఈ సినిమాకి హైలైట్ అనుకోవచ్చు, ప్లస్ పాయింట్ అనుకోవచ్చు. యాక్చువల్గా హీరోయిన్ న్యూ హీరోయిన్, సో ఆవిడ పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. బట్ ఈ సాంగ్స్ లైక్ చేసే వాళ్ళకి ఈ సాంగ్స్ ఇంపార్టెన్స్ ఇస్తే ఇంకొద్దిగా బడ్జెట్ వస్తుందని చెప్పేసి మైత్రి మూవీ మేకర్స్ అంటే ఎన్నో ప్రాజెక్ట్స్ ఎంతోమందిని మనకు ఎన్నో రకాలుగా చూపించారు. ప్రొడక్షన్ వాల్యూ తగ్గట్టుగా మైత్రి మూవీ మేకర్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, కెమెరా హైలైట్గా అనిపించింది. సో వాచబుల్ మూవీ. అయితే మైత్రి మూవీస్కి త్రిబుల్ హ్యాట్రిక్ అనుకోవచ్చు. అది 99% అనుకోవచ్చు. 1% నాలాంటి డిసిషన్ ఉండదు కాబట్టి ప్రేక్షకులు చూసి దాన్ని రిజల్ట్ ఆదరిస్తారు కాబట్టి వాచబుల్ మూవీ. కళ్యాణ్ రామ్ యాక్షన్ చాలా బాగా చేశాడు. అందులో వాళ్ళ 3 పేర్స్ కదా, అందులో వాడు విలన్ క్యారెక్టర్ చాలా బాగుంది, బాగా సెట్ అయింది వాడు. అయితే సాంగ్స్ ఎట్లా అనిపించింది? ఆ సాంగ్ బాగుంది అన్న, ఓల్డ్ సాంగ్ పెట్టాడు కదా, చాలా బాగుంది. నైస్, చాలా బాగుంది సార్. బాగుందన్న. ఏం నచ్చింది సినిమాలో? ఏం నచ్చింది అసలు? ఎన్టీఆర్ థర్డ్ రోల్ తర్వాత విలనిజం కళ్యాణ్ రామ్ యాక్టింగ్ ఎట్లా అనిపించింది? బాగుంది. దాంట్లో విలనిజం ఉంది, సూపర్గా ఉంది. బాలకృష్ణ సాంగ్స్ కూడా ఒక పెట్టడం జరిగింది. అక్కడ సన్నివేశం పెట్టారు, బాగానే ఉన్నది అన్న. కథ కూడా కొత్తగా తీసుకొచ్చి కొత్తదనం తీసుకొచ్చి చాలా హైలైట్ ఉంది. చాలా బ్లాక్ బస్టర్ కెరియర్లో చాలా బాగా హిట్ అవుతుంది. హీరోయిన్ యాక్టింగ్ ఎలా అనిపించింది? హీరోయిన్ కొత్తగా చేసి కొత్త యాక్టింగ్ అయినా హీరోయిన్ చాలా బాగా చేసింది. ఈ కళ్యాణ్ రామ్ 3 పిల్లర్స్ల తగ్గట్టు స్లాబ్ తగ్గట్టు హీరోయిన్ హైలైట్ చేసింది. డైరెక్టర్ తీసుకురావడం కొత్త విధానం, చాలా సూపర్ హిట్ మూవీ. బింబిసారా, పటాస్, బింబిసారా 118. నెక్స్ట్ మూవీ ఇది సినిమా బ్లాక్ బస్టర్ మూవీ. ఇది నా సినిమా అయితే వాచ్ చేయలేవా? సూపర్ మూవీ అని నిజంగా చెప్తున్నా. ఏం నచ్చింది? కానీ ఏంటంటే కనికరం ఉండదు మైకిల్కి, మిడిల్ మెంబర్కి. ఆమె కోసం అంటే ఫ్రెండ్షిప్, కానీ ఇందులో సినిమాలో ఏంటంటే ఫ్రెండ్షిప్లకే ఏలైనా మిడిల్ మ్యాన్ మైకిల్ ఉంటారు. ఇద్దరు మంచి వాళ్ళు ఉంటారు. వీళ్ళు మ్యాచ్ ఫౌండింగ్ చేసుకుంటారు. సో
అయితే కలుసుకుంటారు. కానీ మైకిల్ అనేవాడు డేంజర్ అని వీళ్ళకి తెలియదు. ఇరికిద్దామని చూస్తాడు. కానీ సినిమా ఏదో అవసరం ఉందన్న, కేరళకు వచ్చి చూడండి. గుర్బంసే అవసరం అన్న. క్లైమాక్స్ అయితే మియా మియా అనుకుంటా వెళ్తాడు టామ్ అండ్ జెర్రీ అని. సినిమా అవసరం అన్న మూవీ. కళ్యాణం గారికి అయితే గుడ్ గిఫ్ట్. బింబిసార్ మంచి అన్న. ఇంకోటన్నా బాలకృష్ణ గారి బాలయ్య బాబు గారి ఎన్బికే మా నరసింహ ఉంది. సాంగ్ రీమేక్ చేశారు. అవసరం ఉంది సాంగ్తో పాటు. పాట మొదటి రాత్రి సినిమా అయితే ఆమెగో ఫ్రెండ్షిప్ కానీ ఇలా కనకరం మీద నైట్లకి సినిమా అయితే ఓవరాల్ సూపర్ అన్న. బింబిసార్కి ఇది ఒక మళ్ళా బ్లాక్ బస్టర్ ఇట్టాను. మేమైతే హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.